యేసయ్య తన్ను తాను తగ్గించుకున్నాడు. తన్ను తాను తగ్గించుకున్న శరీరం అది. ఎక్కడి నుంచి? పరలోకమును, ఆ మహామహిమను, ఆ వైభవమంతా విడిచి ఈ భూమి మీదకి మన కొరకు యేసయ్య దిగి వచ్చాడు. శిలువ మరణ పర్యంతమైన తగ్గించుకున్నాడు. ఈ దినమున మనకు ఆ తగ్గింపు కావాలి. మహోన్నతుడు, పరిశుద్ధ స్థలంలో నివసించువాడైన దేవుడు విరిగి నలిగిన హృదయములలో ఆసనుడగుటకు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దీనుల హృదయంలో ఆయన దిగిరావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మహోన్నతుడే, ఉన్నతమైన పరిశుద్ధ స్థలం ఉన్నవాడే. కానీ ఎవరైతే తమ హృదయంలో తగ్గించుకుంటారో, దీనులై విరిగి నలిగిన హృదయం కలిగి జీవిస్తారో వారిలోనికి దేవుడు దిగి వస్తాడంట. హల్లెలూయా. ఆయన తగ్గించుకున్నవాడు. కాబట్టి మన జీవితంలో మనం అన్ని విషయాలలో తగ్గించుకోవాలి. ఆ తగ్గింపు మనకు లేకపోతే మనము పైకి వెళ్ళలేము. మన యేసయ్య ఆయన అంతగా తగ్గించుకున్నందువల్ల అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చింపబడ్డాడు. ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, ఎవరు తమ్ము తాము తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు. ఎవరైతే తమ్ము తాము హెచ్చించుకుంటారో వారు తగ్గింపబడతారని ఆయన చెప్పాడు ఆ రోజు.